మా అంబేద్కర్ కాలనీ సంఘ సభ్యులకు నమస్తే అమ్మా. మనము ఇప్పుడు పార్టీ తరపున 100 రూపాయలు కట్టి ఖచ్చితంగా సభ్యత్వం చేసుకోవాలంటమ్మా. ఎందుకంటే అది కూడా రేపు ఎప్పుడన్నా మనకి ఇండ్లు వచ్చినా అప్పుడు సభ్యత్వం కార్డు అడుగుతారంట. రేపు ఎప్పుడన్నా మనం హాస్పిటల్కి పడిపోవాలా, అప్పుడు సభ్యత్వం కార్డు కావాలా. ఇంకేదన్నా హాస్పిటల్లో జాయిన్ అయినాము, అప్పుడు మీకు సభ్యత్వం కార్డు ఉంటే సీఎం ఫండ్ నుంచి రిలీఫ్ ఫండ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా జాబ్ పరంగా పోవాలా, అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఈ సభ్యత్వం కార్డు అడుగుతారంటమ్మా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ 100 రూపాయలు కట్టి ఓటర్ ఐడి తీసుకొని వచ్చి సభ్యత్వం అయితే నమోదు చేసుకోండి. రేపు వస్తారు, నేను టైం చెప్తాను. ఇది 2 days అంటమ్మా, మళ్ళీ యాప్ క్లోజ్ అయిపోతుందంట 31 వరకే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఏంటి మరి సభ్యత్వం నమోదు చేసుకోవాలంటే 100 రూపాయలు కట్టాలి అన్నట్టుగా కూడా అక్కడ ఆల్రెడీ ఇప్పుడు మనం వైరల్ అవుతున్న ఆడియోని చూసాం. మరి డ్వాక్రా మహిళల రియాక్షన్ ఏంటి దీనిపై? పార్టీకి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు డ్వాక్రా సంఘాలకు బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది ఒక తిరుపతి నియోజకవర్గంలో వెళ్లి చూసినటువంటి ఘటన కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ 100 రూపాయల సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి, లేదంటే డ్వాక్రా రుణాలు కానివ్వండి, మిగతా ఏదైతే హాస్పిటల్ సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఏదైనా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలన్నా కూడా మీకు కావాల్సినటువంటి సభ్యత్వ నమోదు తీసుకుంటేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 100 రూపాయలు కట్టిన తర్వాత సభ్యత్వ నమోదు వస్తుంది. రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రమే గడువు ఉందంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి డ్వాక్రా సంఘాల నాయకురాళ్లకు ఆదేశాలు రావడంతో ఆ యొక్క ఆడియో డ్వాక్రా సంఘాలు స్వయం ఉపాధి మహిళా సంఘాలకు ఉన్నటువంటి గ్రూపుల్లో ఆడియో పంపిస్తున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటే అవకాశం ఉంది. 100 రూపాయలు కట్టిన తర్వాత యొక్క సభ్యత్వ నమోదు తీసుకోవడం ద్వారా మీకు తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్తిస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకుండా ఇబ్బందులు అవుతాయంటూ వైపు బెదిరింపులు పాల్పడుతున్నాయి. తెలుగు అధికార కూటమి ప్రభుత్వం యొక్క డ్వాక్రా సంఘాలని బెదిరింపులు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఈ యొక్క చెన్నారెడ్డి కాలనీలో అంబేద్కర్ ఏదైతే డ్వాక్రా సంఘానికి సంబంధించినటువంటి ఫార్వర్డ్ చేసినటువంటి ఆడియో ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉంది. థ్యాంక్ యూ విజయమూర్తి.